సోమవారం నల్గొండ పట్టణంలోని స్థానిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా సమావేశంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం నల్గొండ పట్టణంలోని స్థానిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా సమావేశంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ నిబంధనలు తెప్పించి జీహెచ్ఎం ఆపై స్థాయిలో ఉన్నటువంటి మండల విద్యాధికారి, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉన్నత ప్రమోషన్లు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులందరికీ వచ్చేలా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు తెప్పించేలా తపస్ ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. గత ఎన్నికల్లో సిపిఎస్ మద్దతుతో గెలిచినటువంటి అభ్యర్థులు ఈ 6 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, సిపిఎస్ రద్దు కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు శూన్యమని అన్నారు. సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు జాతీయవాద భావప్రియ సంఘం అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా ఇచ్చినటువంటి హామీల నెరవేర్చడంలో కూడా పూర్తిగా విఫలమైందని, ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్ పెండింగ్ బిల్స్, డిఏలు, పిఆర్సీ పెండింగ్ బిల్స్ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇరుగు శ్రీరామ్, బత్తిని భాస్కర్ గౌడ్, రాష్ట్ర సహాయ అధ్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, జిల్లా నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, నర్సిరెడ్డి, చెనగోని యాదయ్య, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా బాధ్యులు, టీపీయూఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఇప్పుడే మనం అనుకున్నాం, వాళ్ళు 3 నెలలు ఎక్కువ పనిచేసారు, మనం నెలన్నర పని చేయాలి. సర్వోత్తం రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పులి సర్వోత్తం రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి అందరూ ఉపాధ్యాయులు ఒక మొత్తం అధ్యాపక ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గం మొత్తం వారికి మద్దతు ప్రకటించాలి. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేస్తానన్న ఉపాధ్యాయ హామీలు గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే తపస్ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గారు గెలిస్తే కంపల్సరీగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది, అది ప్రభుత్వానికి చేరుతుంది. కాబట్టి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఎందుకైనా ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి గెలిచినట్టయితే చారిత్రాత్మకం అవుతుంది. గవర్నమెంట్ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ తపస్సు మద్దతుతో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థినైన సర్వోత్తం రెడ్డిని ఓటర్లైన 25,000 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తపస్సు బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించి విద్యారంగం మనుగడ కాపాడడానికి కోసం కృషి చేయడం, ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం మరి అది ఉపయోగిస్తామని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎన్నిక 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నది. ఈ గెలుపు పోటీలో ఉండబోతున్న అభ్యర్థులకు, సంఘాలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, 317 జీవో సృష్టికర్తలు మీరు. మిమ్మల్ని ఓడించడమే ఉపాధ్యాయులు లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే ఆ జీవో వెలువడడానికి కారకులైన ఎమ్మెల్సీ, ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు బాధ్యత వహించి రేపు ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి గురికాబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 310 అన్ని సమస్యలతోటి మేము ఉపాధ్యాయులు, అధ్యాపకుల దగ్గరికి వెళుతాం. రేపొద్దున మా తపస్సు అభ్యర్థి ఎందుకు గెలవాలనో వివరించి మొదటి ప్రాధాన్యత ద్వారానే మేము గెలుపు దిశలో ముందుకెళ్ళడానికి కోసం మా కార్యకర్తలమందరం కూడా ఇలా ప్రణాళిక సిద్ధం చేసినాం. 5 డిఏలు పెండింగ్, చరిత్ర సృష్టిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పిఆర్సీ విషయంలో కమిషన్ ఏం చేస్తున్నదో దాని గురించి పట్టించుకుంటలేరు. సంఘాలు కూడా ఇవాళ మేము తపస్సు పక్షాన
రేపు 8వ తారీఖు రోజు ఇందిరా పార్కులో ధర్నా చేయబోతున్నాం. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాం. దాని తర్వాత కూడా ప్రత్యక్ష కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. దాంతోపాటుగా పెన్షనర్లు రిటైర్ అయిన వాళ్ళ పేమెంట్లు కూడా నిలిచిపోయినాయి, వాటిని కూడా పూర్తి చేయాలి. ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి గారిని భాజపా అభ్యర్థిగా రావడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ఈ సంఘం తపస్సు సంఘం చాలా ముందుంటుంది. దానికి తోడుగా ఇంకా సమస్యల పరిష్కారం కొరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వచ్చిన సర్వోత్తమ్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గెలిపించుకొని ఇంకా ఉపాధ్యాయుల సమస్యలు మొత్తం తీరే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరి ఓటర్లను కోరేది ఏంటంటే